Okay, so fine. Actually, we are discussing about the activities. Yesterday, we are talking about these three scenarios. Okay, as a user, I want to search the customer details by passing the customer ID as the input parameter for the cust table. అంటే customer table నేను చూసా ఒక క్రియేట్ చేసాం ఒక టేబుల్. సో దిస్ ఇస్ అవర్ కస్టమర్ టేబుల్. సో ఈ కస్టమర్ టేబుల్ కి ఇన్పుట్ పారామీటర్ వచ్చేసి కస్టమర్ ఐడి ఇన్పుట్ పారామీటర్ ఇచ్చేసి the expectation is we need to get the result. Okay, for example, 1111 as input parameter is there. We need to fetch the customer details, first name, last name, and then age and contact number. We need to get these four details. So ఇది నిన్న యాక్చువల్లీ మనం ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసాం, అదొక రిక్వైర్మెంట్. సో అది మీరు జస్ట్ UI లో ఒకసారి లాంచ్ చేసి చూసుకుంటే, సో అప్లై లోన్. ఓకే, సో కస్టమర్ ఐడి వచ్చేసి మనకి 999966 ఇట్లా ఇచ్చాము. జస్ట్ క్లిక్ ఆన్ సెర్చ్ అంటే ఇక్కడ నేను ఎంటర్ చేసి సెర్చ్ చేయగానే ఇట్ ఈస్ ఫెచింగ్ ద డీటెయిల్స్ ఫ్రమ్ ది DB. ఓకే, నెక్స్ట్ సెకండ్ రిక్వైర్మెంట్ వచ్చేసి వి డిస్కస్డ్ అబౌట్ ఫెచ్ ఆల్ అవైలబుల్ కస్టమర్స్. మన సిస్టమ్ లో ఎంతమంది అవైలబుల్ కస్టమర్, దీనికి వచ్చేసి వి యూజ్డ్ OBJ ఓపెన్ మెథడ్. ఓకే, OBJ ఓపెన్ మెథడ్. సో దీనికి వచ్చేసి ఇట్ ఈస్ ఆస్కింగ్ టు ఫెచ్ ఆల్ ద కస్టమర్స్ హూ ఆర్ అవైలబుల్ ఇన్ ద సిస్టమ్. సో మనకి ఈ సిస్టమ్ లో కరెంట్ డేటా టేబుల్ వచ్చేసి వీ హ్యావ్ 4 మెంబర్స్. సో ఈ 4 రికార్డ్స్ ని డిస్ప్లే చేయాలి, తీసుకురామని చెప్పేసి చూసాం నిన్న. సో ఫర్ దిస్ వీ యూజ్డ్ విచ్ మెథడ్ వీ యూజ్డ్ OBJ బ్రౌజ్ మెథడ్. OBJ బ్రౌజ్ మెథడ్ వాడాం. నెక్స్ట్ ఇంకొక రిక్వైర్మెంట్ మనకి ఏముండిందంటే డేటా టేబుల్లో update the customer last name as Pega team for all customers. So ఈ రిక్వైర్మెంట్ నేను చేస్తా ఉన్నాము, చిన్న ఎర్రర్ వచ్చింది. ఓకే, సో దట్ ఎర్రర్ ఈస్ I was identified that it is because of input parameter we are missing. So if you see the activity we built yesterday, so fetch customer details. Okay, this is the activity which we created as part of the implementation. Okay, so ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ మన రిక్వైర్మెంట్ ఏంటిది క్లియర్ గా చూడండి. అప్డేట్ ద కస్టమర్ లాస్ట్ నేమ్ యాజ్ పెగా టీమ్ ఫర్ ఆల్ కస్టమర్స్. అంటే మన సిస్టమ్ లో ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు అంటే మనకి ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు, 4 ఉన్నారు. ఈ 4 మెంబర్స్ కి సంబంధించి ఈ 4 మెంబర్స్ కి సంబంధించి వీళ్ళ యొక్క లాస్ట్ నేమ్ వచ్చేసి పెగా టీమ్ అని అప్డేట్ చేయమంటున్నాం. ఓకే, లాస్ట్ నేమ్ ప్రజెంట్ వచ్చేసి రాఘవేంద్ర అని ఉంది. వీ నీడ్ టు అప్డేట్ ఇట్ యాజ్ ద పెగా సిస్టమ్స్ లేదా పెగా టీమ్ అని చెప్పేసి అప్డేట్ చేయమని చెప్పి అడిగింది. సో ఇప్పుడు 4 రికార్డ్స్ నేను అప్డేట్ చేయాలంటే ఫస్ట్ నేను ఏం చేయాలి, 4 రికార్డ్స్ ఫెచ్ చేసుకోవాలి, రైట్? సో దానికోసం 4 రికార్డ్స్ ఫెచ్ చేయాలంటే మనం ఏం రాయాలి, OBJ బ్రౌజ్ మెథడ్. ఓకే, సో ఫెచ్ చేశాను. ఫెచ్ చేసిన తర్వాత 4 రికార్డ్స్ నా దగ్గర ఉన్నాయి. ఈ 4ట్లో ఒక్కొక్క రికార్డ్ ని వీ నీడ్ టు అప్డేట్. కరెక్ట్, ఒక్కొక్క రికార్డ్ ని అప్డేట్ చేసుకుంటూ డేటాబేస్ లో చేంజ్ అప్డేట్ చేయాలి. కరెక్టా? సో అప్పుడు ఏం చేయాలి, 4 రికార్డ్స్ ని మనం లూప్ చేయాలి, రైట్? సో ఆ లూపింగ్ ఇక్కడ రాసాం. ఫస్ట్ ఇక్కడ బ్రౌజ్ చేసాము, OBJ బ్రౌజ్ చేసినప్పుడు మనకు వచ్చే 4 రికార్డ్స్ నిన్న మీరు చూపించాను. ఈ కస్టమర్ డీటెయిల్స్ 1 అనే పేజ్ మీదకి వచ్చాయి. ఇప్పుడు దీనిని ఉపయోగించి కస్టమర్ డీటెయిల్స్ 1.px రిజల్ట్స్ ని లూప్ చేస్తున్నా. అంటే దీంట్లో ఎన్ని రికార్డ్స్ అయితే ఉంటాయో, ఈ పేజ్ మీద ఎన్ని రికార్డ్స్ అయి ఉంటాయో అన్ని సార్లు ఈ 6th స్టెప్ లూప్ తిరుగుతుంది. సో px results of 1 2 3 4 అంటే 4 రికార్డ్స్ ఉంటాయి. px results of 1, px results of 2, px ఎట్లా. సో 4 ఉంటే 4 టైమ్స్ ఇదే స్టెప్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. 10 ఉంటే 10 టైమ్స్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. సో ఇక్కడ లూప్ చేస్తున్నాం. లూప్ అయిన తర్వాత అంటే 6.1 లోపలికి ఎంటర్ అయ్యాను. సో లూపింగ్ తర్వాత ఏం చేయాలి, మనం ప్రతి ఒక్క లూప్ కి ఒక రికార్డ్ కదా ఐటరేట్ అయ్యేది. సో ప్రతిసారి ఏం చేయాలి, ఫస్ట్ రికార్డ్ ఓపెన్ చేయాలి, రైట్? ఒక రికార్డ్ ఓపెన్ చేయాలి. సో ఏం వాడాలి మనం, ఒక రికార్డ్ సింగిల్ రికార్డ్ ఎట్ ఏ టైం ఓపెన్ చేయాలంటే OBJ డాష్ ఓపెన్ వాడాలి, రైట్? సో OBJ ఓపెన్ వాడాం. సో OBJ ఓపెన్ ఎందుకు వాడాలి, వై నాట్ OBJ ఓపెన్ బై హ్యాండిల్ అంటే మనకి PZINS కి తెలిస్తే OBJ ఓపెన్ బై హ్యాండిల్ కి వెళ్తాము. ఇఫ్ యూ డోంట్ నో ద PZINS కి దెన్ విల్ గో విత్ ది OBJ ఓపెన్ మెథడ్. అందువల్ల OBJ ఓపెన్ మెథడ్ కి వచ్చేసాం. సో వచ్చేసిన తర్వాత ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటిది, యాక్చువల్ గా మన రిక్వైర్మెంట్ మనం చూసినట్లయితే
అప్డేట్ ద కస్టమర్ లాస్ట్ నేమ్ యాజ్ పెగా టీమ్, లేకపోతే వేరే ఏదన్నా పెడదాం, ఏదన్నా ఒక సమ్ నేమ్ ఇవ్వండి, ఇండియన్ అని ఇస్తున్నా. ఓకే, లాస్ట్ నేమ్ వచ్చేసి ఇండియన్ గా అప్డేట్ అవ్వాలి. ఓకే, సో ఆ ప్రాపర్టీ సెట్ ఇక్కడ చేస్తాం. రికార్డ్ ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిన తర్వాత డేటా ఏడుంది, దీనికి నేను లాస్ట్ నేమ్ వచ్చేసి ఇండియన్ అని చేయాలనుకుంటున్నాను. ఐఎమ్ అప్డేటింగ్ ఇట్. సో ఏమని అప్డేట్ అవ్వాలంటే ఇండియన్ అనే అప్డేట్ అవ్వమని చెప్పి చెప్తున్నాను. నెక్స్ట్ పేజ్ మీదకి అప్డేట్ చేసాయి. ఇది ఎంతవరకు ప్రాపర్టీ సెట్ ఎంతవరకు సెట్ చేస్తుంది, క్లిప్ బోర్డ్ మీదకి వాల్యూ సెట్ చేస్తుంది, రైట్. సో మనకు కావాల్సింది ఏంటిది, ఆ డేటా వెళ్ళి డేటా టేబుల్లో స్టోర్ అవ్వాలి. డేటా టేబుల్లో స్టోర్ చేయాలంటే విచ్ మెథడ్ వీ హ్యావ్ టు యూస్, ఓబిజే సేవ్ మెథడ్. ఓకే, we need obj save. ఓకే, ఈ రిక్వైర్మెంట్ పరంగా 3 మెథడ్స్ వచ్చాయి, 3 obj మెథడ్స్ వచ్చాయి. చూసారా, obj బ్రౌజ్, obj ఓపెన్, obj సేవ్. obj సేవ్ దేన్ని obj సేవ్ చేస్తున్నాం, ఈ పేజ్ మీద మనం ఓపెన్ చేసిన డేటా అంతా కూడా ఈ పేజ్ మీదకి వస్తుంది. మళ్ళీ ఆ పేజ్ మీదే ఒక ప్రాపర్టీ అప్డేట్ చేసాం, మళ్ళీ అదే పేజ్ ని సేవ్ చేస్తున్నాం. ఓకే, జస్ట్ click on save the rule, and I don't want to execute obj open here, just I'm commenting these both steps. Okay, just మనం ఇప్పుడు మాన్యువల్ గా ఒకసారి let us execute this particular యాక్టివిటీ. ఈ యాక్టివిటీని మాన్యువల్ గా రన్ చేద్దాము. సో మాన్యువల్ గా రన్ చేసినప్పుడు 3 ఆపరేషన్స్ పర్ఫామ్ అవుతాయి బ్యాక్ ఎండ్ లో. ఒకటి, డేటా టేబుల్ కి వెళ్ళి 4 రికార్డ్స్ ని ఫెచ్ చేస్తుంది. ఆ 4 రికార్డ్స్ లో ఒక్కొక్క రికార్డ్ ని ఓపెన్ చేసుకుంటూ ప్రతి రికార్డు మీద లాస్ట్ నేమ్ అనే ప్రాపర్టీని ఇండియన్ కి అప్డేట్ చేస్తూ ఆ రికార్డ్ ని డేటాబేస్ కి కమిట్ చేస్తాం. సో నౌ జస్ట్ ఐఎమ్ రన్నింగ్. See, before I'm executing that, you see this is the table, customer table. What are the records we have? ఇక్కడ మీరు చూసినట్లయితే what is the table name, PR_BOA ఇది. ఓకే, సారీ రిఫ్రెష్ చేస్తున్నా. ఈ డేటా ఆల్ రికార్డ్స్. సో ఫ్రెష్ డేటా లోడ్ చేశాను ఒకసారి. ఓకే, ప్రస్తుతానికి అయితే అన్నిటికీ లాస్ట్ నేమ్ వచ్చేసి రాఘవేంద్ర అని ఉంది. ఐఎమ్ అప్డేటింగ్ ఇట్ టు ఇండియన్. జస్ట్ ఒకసారి ట్రేసర్ కూడా ఆన్ చేస్తున్నా. రన్ ఇట్, స్టార్ట్ ద ట్రేసర్ అండ్ రన్. ఆపరేషన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ బట్ రిటర్న్ నో కంటెంట్. ఓకే, ఫైన్. సో సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఒకసారి ట్రేసర్ ఇస్ రీస్టార్ట్. ఓకే, లీవ్ ఇట్, ప్లీజ్ రీస్టార్ట్ ద ట్రేసర్. ట్రేసర్ తో పని లేదు. ఒక టేబుల్లోకి వెళ్ళి లెటర్స్ ఒకసారి రన్ చేద్దాం. సో లాస్ట్ టైం అప్డేట్ అయిపోయింది, చూసారా. ఏజ్ అప్డేట్ చేద్దాం ఇప్పుడు ఒకసారి. ఏజ్ అప్డేట్ చేయాలంటే ఎక్కడైతే మనం అది సెట్ చేసామో, ఇందాక ప్రాపర్టీ సెట్ చేసాం కదా, డాట్ ఏజ్. సో దీన్ని దేనికి సెట్ చేద్దాము, సమ్ 27 చేస్తున్నాం. ఓకే, లాస్ట్ నేమ్ అయిపోయింది. ఐ డోంట్ వాంట్ టు డూ దిస్. ఇప్పుడు మీరు ఒకసారి టేబుల్లో చూసినట్లయితే వీ హ్యావ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏజెస్. ఓకే, 31 and remaining all is having 25. Okay, let us execute this activity by running manually. Yeah, operation executed successfully. Okay, go to the table. View data, view all rows. 27. Okay na? One second na. Hello.
ఓకే క్లియరా? సో ఏజ్ వచ్చేసి అప్డేట్ అయిపోయింది. ఓకేనా? we cannot update the primary key. Okay, we can update all other records whatever you want. Okay, that's fine. Okay, this is how like obj open and obj open by handle and obj browse and obj save are going to be works. ఓకే, అయితే మీరు ఇక్కడ పారామీటర్స్ obj save యొక్క పారామీటర్స్ చూసినట్లయితే రైట్ నౌ అండ్ కమిట్ అని చెప్పేసి 2 ఆప్షన్స్ ఉన్నాయి. రైట్ నౌ అనే చెక్ బాక్స్ ఒకటి, కమిట్ ఒకటి. సో ఇవి 2 మెథడ్స్ అన్నమాట డిఫరెంట్ గా. సో ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రైట్ నౌ అనే చెక్ బాక్స్ ని చెక్ చేయకపోతే ఏం జరుగుతుంది అని చెప్పేసి ఇంటర్వ్యూ క్వశ్చన్ అడుగుతారు. ఒకవేళ ఈ రైట్ నౌ అనే చెక్ బాక్స్ ని కానీ మనం ఎనేబుల్ చేయకపోతే మనం ఏవైతే చేంజెస్ చేసామో ఆ చేంజెస్ ఇమ్మీడియట్ గా డీబీకి కమిట్ అవ్వవు. సో అవి డిఫాల్ట్ గా క్లిప్ బోర్డ్ మీదే ఉంటాయి. అవి ఎప్పుడు డేటాబేస్ కమిట్ అవుతాయి అంటే ఏదైనా కమిట్ యాక్షన్ పర్ఫామ్ చేసినప్పుడు మాత్రమే అవి కమిట్ అవుతాయి. అప్పుడు దాకా టెంపరీగానే స్టోర్ అయి ఉంటాయి, యాక్చువల్ గా కమిట్ అవ్వాలి. ఓకేనా? సో ఇఫ్ దోస్ చేంజెస్ ఆర్ నాట్ కమిటెడ్, ఆ చేంజెస్ గారికి కమిట్ అవ్వకపోతే వీ కెన్ రోల్ బ్యాక్ దోస్. దెర్ ఇస్ ఏ మెథడ్ ఓబిజే సేవ్ క్యాన్సిల్ అని ఒక మెథడ్ ఉంది. ఓకే, ఓబిజే సేవ్ క్యాన్సిల్. ఈ మెథడ్ ఒకవేళ ఈ చెక్ బాక్స్ కానీ మనం ఎనేబుల్ చేయకపోతే, ఏది ఓబిజే సేవ్ రైట్ నౌ చెక్ బాక్స్ కానీ మనం ఎనేబుల్ చేయకపోతే ఈ రైట్ నౌ చెక్ బాక్స్ కానీ ఎనేబుల్ చేయకపోతే ఓకే అవి టెంపరీగా మాత్రమే ఉంటాయి. కాబట్టి ఓబిజే సేవ్ క్యాన్సిల్ యూజ్ చేసుకొని మనం ఆ చేంజెస్ ని క్యాన్సిల్ చేయొచ్చు. ఓకే, రైట్ నౌ ఈజ్ ఈక్వల్ టు కమిట్. వీఆర్ కమిటింగ్ ద చేంజెస్ టు ద డీబీ. వన్స్ అవి కమిట్ చేసిన తర్వాత వి కెనాట్ రోల్ బ్యాక్. ఓకేనా? చేంజెస్ టు DB or DT, database or data table. Clear? So this is like a main activity related methods which we regularly used. Okay, are we clear? Okay, Shweta, Vishnu. Yeah, sir. Clear? Shweta ga clear andi meeku? Yes, Raghu. Okay, that's fine. Okay, avi regular ga use chesta undamu. Please go through once these methods once again. Okay, okay, then now the most important topic is email set configurations. And notifications. ఓకే, మనం రెగ్యులర్ గా జనరల్ గా చూసినట్లయితే ఏ సిస్టమ్ లో అయినా ఈమెయిల్స్ అనేవి సెండ్ చేస్తూ ఉంటారు. సో దానికి సంబంధించి సెటప్ మన పెగాలో ఎలా యూజ్ చేసుకోవచ్చు, మన పెగా నుంచి ఈమెయిల్స్ ఎలా మనం సెండ్ చేస్తాము, దీనికి ఏ మెథడ్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ జనరల్ గా మనం చూసినట్లయితే పెగా డిఫాల్ట్ గా ఇన్బిల్డ్ గా ఏం చేసిందంటే కొన్ని డిఫాల్ట్ మెథడ్స్ ని ప్రొవైడ్ చేసేసింది. సో అవి ఆ మెథడ్స్ ని ఉపయోగించుకుంటూ మనం జస్ట్ ఏం చేస్తామంటే దానికి అవసరమైన రిక్వైర్డ్ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ ఆల్ దోస్ రిక్వైర్డ్ పారామీటర్స్. జనరల్ గా మనం ఒక ఈమెయిల్ పంపించాలి అంటే ఇఫ్ యూ వాంట్ టు సెండ్ ఎనీ ఈమెయిల్ టు
to anyone. Okay, what are the generally required fields? Normal ga required fields ఏమే ఉంటాయి? So required fields అంటే address, from address. Sorry, yeah, from address. Okay, Address. From address to address. Okay, Subject name. Subject. Okay, fine. ఇంకా Body of the message. Body. ఇంకా Signature. సిగ్నేచర్ కూడా బాడీ కింద మనం వేసుకోవచ్చు. ఓకే, ఫైన్. ఈ రెండు ఒక కేటగిరీ కింద వేసుకోవచ్చు మనం. ఓకేనా? ఇంకా ఏం కావాలి? అటాచ్మెంట్ అవసరం లేదనుకుంటే అటాచ్మెంట్ లేకుండా ఈమెయిల్ పంపించలేమా? సో నువ్వు అడగొచ్చు ఇవి కూడా లేకుండా ఈమెయిల్ పంపించవచ్చు కదా అని, బట్ దిస్ ఇస్ ద బేసిక్ రిక్వైర్మెంట్, రైట్? అటాచ్మెంట్ మ్యాండేటరీ కాదు. ఓకే, ఇంకా ఈమెయిల్ సర్వర్ డీటెయిల్స్. ఓకే, ఈమెయిల్ సర్వర్ డీటెయిల్స్ మనం ఇప్పుడు జనరల్ గా జీమెయిల్ వాడుతున్నాం, రైట్? జీమెయిల్ వాడుతున్నాం అంటే జీమెయిల్ వాడు ఒక సర్వర్ ఆల్రెడీ, ఒక నోటిఫికేషన్ సంబంధించి ఒక సర్వర్ ఆల్రెడీ సెటప్ చేసుకున్నాడు. దాని నుంచి మన నోటిఫికేషన్స్ అన్ని కూడా వెళ్తుంటాయి. సో ఈమెయిల్ సర్వర్ డీటెయిల్స్ అంటే మనకి ఎస్ఎంటిపి హోస్ట్ ఒకటి, ఓకే, పోర్ట్ నంబర్, ఓకే, ఇవి ఇంపార్టెంట్. ఎస్ఎంటిపి హోస్ట్ అండ్ పోర్ట్ నెంబర్. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే మన అప్లికేషన్ లోకి వచ్చేసరికి ఈ ప్రాసెస్ లో ఇఫ్ యూ వాంట్ టు ఇంప్లిమెంట్ ఎనీ ఈమెయిల్ కాన్ఫిగరేషన్స్ ఆర్ ఎనీ నోటిఫికేషన్స్ మన పెగా రిలేటెడ్, జనరల్ గా మనం ఏం చేసుకోవాలంటే ఫస్ట్ ఈమెయిల్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ మీరు చేయాల్సిన కాన్ఫిగరేషన్, మీకు ఎప్పుడైనా సరే ఈమెయిల్ కి సంబంధించి రిక్వైర్మెంట్ వచ్చిందయా అంటే, ఓకే, ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఈమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. సో రెగ్యులర్ గా ఏ ప్రాజెక్ట్ లో అయినా సరే కామన్ గా ఉంటుంది రిక్వైర్మెంట్. ఎట్లాగో చెప్పినా, ఎట్లా కామన్ అంటే ఒక కేసు క్రియేట్ చేస్తున్నాం అంటే ఒక వర్క్ ఆబ్జెక్ట్ ఫ్రెష్ గా క్రియేట్ అయింది అనుకో, ఒక యూజర్ కి అసైన్ చేసాం, ఆ యూజర్ దాని మీద వర్క్ చేయాలి. సో బెటర్ అప్రోచ్ లేదా బెటర్ కమ్యూనికేషన్ పర్పస్ కేసు అతనికి బ్యాక్ ఎండ్ లో అసైన్ చేసి వదిలేయటం బెటరా, ఒక ఈమెయిల్ నోటిఫికేషన్ పంపించి వదలటం బెటరా? అంటే ఈమెయిల్ నోటిఫికేషన్ పంపించడమే బెటర్. ఎందుకంటే వీఆర్ నోటిఫైయింగ్ హిమ్ బాస్ సో అండ్ సో కేస్ ఈస్ అలొకేటెడ్ టు యూ, ప్లీజ్ వర్క్ ఆన్ ఇట్. సో అతను మెయిల్ బాక్స్ కి ఒక ఈమెయిల్ కూడా పంపించేస్తాము. సో అతను ఏంటంటే మెయిల్ చూసుకుంటాడు, ఇమీడియట్ గా సిస్టమ్ లో లాగిన్, ఒకవేళ అది అర్జెంట్ అనుకో హీఈస్ గోయింగ్ టు క్లోజ్ ఇట్, రైట్? అదే విధంగా మనం ఎక్కడైనా ఆన్లైన్ లో షాపింగ్ చేసాం, ఆన్లైన్ షాపింగ్ చేసినప్పుడు మనకి వోచర్స్, ఇవి ఇన్వాయిస్ వస్తుంటాయి. సో అండ్ సో ఇక్కడ మీరు షాపింగ్ చేశారు M&M లోనో లేకపోతే మన పుమా, ఎక్కడైనా సరే మనం వెళ్ళి షాపింగ్ చేస్తే షాపింగ్ సంబంధించిన మనకి ఇన్వాయిస్ వస్తాయి. మన ఈమెయిల్ అడ్రస్, వాళ్ళు మన ఈమెయిల్ అడ్రస్ తీసుకుంటారు కదా, వాళ్ళ సిస్టమ్ లో కాన్ఫిగర్ చేసి జస్ట్ ఇమీడియట్ గా ఇన్వాయిస్ ట్రిగ్గర్ చేస్తారు. సో అవన్నీ ఎట్లా వస్తున్నాయి? ఈమెయిల్ సెటప్ ఆల్రెడీ వాళ్ళకి ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది. ఇవన్నీ కూడా మనం పెగాలో చేయాలి. ఒకవేళ మీరు ఇప్పుడు రెగ్యులర్ గా చూసుకున్నట్లయితే మన అకౌంట్ లో నుంచి డబ్బులు విత్డ్రా అయితే ఇమీడియట్ గా ఈమెయిల్ వస్తుంది, అదే విధంగా ఒక SMS వస్తుంది. ఎట్లా వస్తున్నాయంటే ఆల్రెడీ సర్వర్ సెటప్ చేస్తున్నారు కాబట్టి మనం పెగాలో కూడా చేయొచ్చు. ఒకవేళ మన అకౌంట్ లోంచి ఏదైనా విత్డ్రా అయినా ఇమీడియట్ గా we need to send out the email communication to that particular user by saying that from so and so bank ATM and so and so place this much of account is this account is debited this much of amount, if you are not done this ఏదో బ్లా బ్లా వాళ్ళ టెంప్లెట్ ఉంటుంది, దాని ప్రకారంగా పంపిస్తారు. సో ఇవన్నీ కూడా ఇట్లా ఈమెయిల్ లో అకౌంట్ ఒకటి ఉంటుంది ఆల్రెడీ, ఈమెయిల్ సర్వర్ సెటప్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి వెళ్తుంది. సో మనం కూడా ఫస్ట్ మనం సెట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈమెయిల్ అకౌంట్ ఒకటి సెట్ చేసుకోవాలి. సో ఈమెయిల్ అకౌంట్ ఒకటి సెట్ అయిపోయింది. అకౌంట్ సెట్ అయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి? ఓకే, ఇక మనకి ఈమెయిల్ అకౌంట్ సెట్ చేసుకునేటప్పుడే ఈ ఫ్రమ్ అడ్రస్, దానికి సంబంధించిన ఈ హోస్ట్, ఓకే, తర్వాత పోర్ట్ నెంబరు, ఇవన్నీ వచ్చేస్తాయి. ఓకేనా? నెక్స్ట్ అయిపోయిన తర్వాత సబ్జెక్ట్ ఏం కావాలి అనేది కూడా ఒకటి మనం ముందుగా డిఫైన్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనం కస్టమర్ దగ్గర నుంచి రిక్వైర్మెంట్ తీసుకుంటాం. ఏంటిది? సబ్జెక్ట్ ఏం కావాలి, ఈమెయిల్లో ఏం బాడీ పంపించాలి, సిగ్నేచర్ లో ఏం ఉండాలి,
ఓకే, టు అడ్రస్ ఎవరికి వెళ్ళాలి, ఈమెయిల్ ఎవరికి వెళ్ళాలి, ఇవన్నీ కూడా మనము రిక్వైర్మెంట్ యాజ్ పార్ట్ ఆఫ్ ది రిక్వైర్మెంట్, యాజ్ పార్ట్ ఆఫ్ వీఆర్ గ్యాదరింగ్ ద రిక్వైర్మెంట్ వీఆర్ గోయింగ్ టు టేక్ ఆల్ దీస్ డీటెయిల్స్. ఇవే మనం ఓన్ గా పెట్టేవి కదా, బిజినెస్ వాళ్ళే చెప్తారనమాట. అంటే బిఏనే, సో ఇది రిక్వైర్మెంట్, ఇక్కడ ఈ సబ్మిట్ బటన్ కొట్టంగానే లేదా కేసు పలానా పర్సన్ కి అల్లకేట్ అవ్వగానే ఈ సబ్జెక్ట్ తోటి ఆ ఈమెయిల్లో ఈ బాడీ ఉండాలి, ఈ సిగ్నేచర్ ఉండాలి, ఈమెయిల్ అతనికి ఈమెయిల్ బాక్స్కి వెళ్ళాలి అని చెప్పేసి రిక్వైర్మెంట్ చెప్తాడు. సో దాని ప్రకారంగా ఫస్ట్ మనం వచ్చేసి చేసుకోవాల్సింది ఏంటంటే ఈమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో నౌ లెట్స్ సీ హౌ విల్ క్రియేట్ ద ఈమెయిల్ అకౌంట్. ఓకే, సో ఫస్ట్ క్రియేషన్ ఆఫ్ ది, ఆర్ ఏబుల్ టు ఫాలో మీ, చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇవి కూడా మీ చేత చేపిస్తారు మీ ఎక్స్పీరియన్స్ లెవెల్లో. ఓకే, సో ఫస్ట్ జనరల్ గా ఏంటంటే ఈమెయిల్ అకౌంట్ మనం క్రియేట్ చేసుకుంటాము, వాళ్ళు ఇచ్చేస్తారు ఈ ఎస్ఎంటిపి హోస్ట్, పోర్ట్ నెంబరు, ఫ్రమ్ అడ్రస్ ఇవన్నీ ఇచ్చేస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే మనం పర్సనల్ ఎడిషన్ లో చేస్తున్నాం కదా, పర్సనల్ ఎడిషన్ లో చేసేటప్పుడు వీఆర్ గోయింగ్ టు యూజ్ ద జీమెయిల్ రిలేటెడ్ జీమెయిల్ స్టఫ్. మీరు ఒకసారి గూగుల్లో కొట్టినట్టయితే జీమెయిల్ ఎస్ఎంటిపి హోస్ట్ అని కొడితే డీటెయిల్స్ వస్తాయి. ఎస్ఎంటిపి హోస్ట్ డీటెయిల్స్ ఇక్కడ చూడండి, ఎస్ఎంటిపి ఇది హోస్ట్ smtp.gmail.com, జీమెయిల్ వాళ్ళు కూడా వాడేది ఇదే. సో ఇక్కడ ఇన్పుట్ పోర్ట్ నెంబర్ వచ్చేసి 587. ఓకే, సో ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే మన ఒక జీమెయిల్ ఏదైతే ఉందో జీమెయిల్ ఉపయోగించుకునే ఈమెయిల్ పంపిద్దాం. ఏ ఈమెయిల్ ఐడి అయితే ఉందో దానికి ఈమెయిల్స్ ట్రిగ్గర్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి మనం ఏం చేయాలి, ఈమెయిల్ అకౌంట్ ఒకటి కాన్ఫిగర్ చేసుకోవాలి. ఈమెయిల్ అకౌంట్ కాన్ఫిగర్ చేసుకోవాలనుకుంటే మనకి పెగాలో వచ్చేసి పెగా సిస్టమ్ వాడు ఏం చేశాడంటే దే ప్రొవైడెడ్ డిఫాల్ట్ విజార్డ్ ఒకటి ఇచ్చేసాడు. ఓకే, విజార్డ్ ఇచ్చేసాడు. ఈ విజార్డ్ మనం ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ చేస్తామో ఆ విజార్డ్ కి సంబంధించిన మనం ఇన్పుట్ పారామీటర్స్ ఇస్తాం. సో ఇఫ్ యు సీ హియర్ కాన్ఫిగర్ ఇంటిగ్రేషన్, ప్లీజ్ ఫాలో ద స్ట్రక్చర్ హైరార్కీ నావిగేషన్ ఒకసారి చూసుకోండి. కాన్ఫిగరేషన్స్ మీద క్లిక్ చేయండి, ఇక్కడ ఇంటిగ్రేషన్స్ లోకి రండి, అండ్ దెన్ ఈమెయిల్ కిందకు వస్తే ఈమెయిల్ అకౌంట్స్. ఓకే, దీని మీద క్లిక్ చేయండి. ఈమెయిల్ అకౌంట్ ఒకటి క్రియేట్ అయింది. ఐఎమ్ గోయింగ్ టు రిమూవ్ దట్, డిలీట్ ఇట్. ఓకే, ఫస్ట్ క్రియేట్ అకౌంట్ ఐడి. సో మన అకౌంట్ ఐడి ఏదైతే ఉందో అది ఇవ్వండి, ఇస్తున్నాను. తర్వాత అకౌంట్ నేమ్ వచ్చేసి, అకౌంట్ నేమ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మన యొక్క అప్లికేషన్ క్లాస్ గ్రూప్ ఇవ్వాలి. దిస్ ఈస్ అవర్ అప్లికేషన్ క్లాస్ గ్రూప్. సో ఐఎమ్ గివింగ్ దిస్. నెక్స్ట్ ఈమెయిల్ ప్రొవైడర్, మనం ఎక్కడి నుంచి ఈమెయిల్ పంపించాలనుకుంటున్నాము ఇప్పుడు, దేని నుంచి, గూగుల్ జీమెయిల్. ఓకే, నెక్స్ట్ సెండ్ యూజింగ్ ఎస్ఎంటిపి అదే కదా, ఎస్ఎంటిపి హోస్ట్ అని మాట్లాడుకున్నాం రైట్. జస్ట్ సెలెక్ట్ దిస్ ఎస్ఎంటిపి హోస్ట్. సో ఫ్రమ్ అడ్రస్, ఇక్కడంతా ఫ్రమ్ కి సంబంధించి మనం వీఆర్ కాన్ఫిగరింగ్. ఫ్రమ్ ఈమెయిల్ అడ్రస్ ఇది మన జీమెయిల్ అడ్రస్. ఓకే, నెక్స్ట్ టైం గివింగ్ ఎస్ఎంటిపి హోస్ట్, ఇవి డిఫాల్ట్ గా తీసేసుకున్నది. ఓకేనా, పాస్వర్డ్ వచ్చేసి ఈ జీమెయిల్ ఐడికి సంబంధించి, ఈ జీమెయిల్ ఐడి ఏదైతే ఉందో దానికి సంబంధించి పాస్వర్డ్ మీరు జీమెయిల్ లాగిన్ అవ్వడానికి ఉంటుంది కదా, ఆ పాస్వర్డ్ ఇవ్వాలి. ఓకేనా, ఓకే, జస్ట్ క్లిక్ ఆన్ సబ్మిట్. ఇంక వేరే డీటెయిల్స్ ఏమీ అవసరం లేదు, ఒకసారి చూసుకోండి. ఓకే, జస్ట్ క్లిక్ ఆన్ సబ్మిట్. ఇక్కడ
Name you entered is not a valid, begins with the letter, use only letter అని చెప్పి అడుగుతా ఉంది. ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ దిస్ నేమ్ టు సంథింగ్. ఎట్లా చేంజ్ చేద్దాం? నోటిఫై పెడదామా? నోటిఫై ఇస్తున్నా. ఓకేనా? లేకపోతే మన ఇది ఇద్దాము, మన అప్లికేషన్ పేరు లోన్స్ సిస్టమ్. ఓకే, సారీ, సబ్మిట్ ఇవ్వండి. సో లోన్ సిస్టమ్ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ మీరు ఇమీడియట్ గా ఇక్కడ స్టేటస్ చూసుకోవాలి. ఓకేనా? సో ఇది సక్సెస్ అంటే సర్వర్ వచ్చేసి ఆల్రెడీ కనెక్ట్ అయింది అని అర్థం. సో అంటే వీ కెన్ యూస్ దిస్ మెయిల్ బాక్స్ టు సెండ్ అవుట్ ద ఈమెయిల్స్ అని చెప్పేసి అర్థం. ఇప్పుడు దీన్ని వాడామంటే మనం ఈమెయిల్స్ పంపించుకోవచ్చు. తీరా సో ఈమెయిల్ అకౌంట్ ఇట్లా సెటప్ చేసాం. ఒకవేళ మీరు చేసేటప్పుడు నాకు తెలిసి ఇక్కడ ఫెయిల్ వస్తుంది. ఎందువల్లంటే ఒకవేళ ఫెయిల్ వచ్చింది అనుకో, దాన్ని మీరు ఏం చేయాలంటే ఒకసారి మీ జీమెయిల్లోకి వెళ్తే జీమెయిల్లో సెట్టింగ్స్లోకి వెళ్ళి ఒకవేళ మీకు ఫెయిల్ అని వస్తే సెట్టింగ్స్ లోకి వెళ్ళిన తర్వాత ఫార్వర్డింగ్ అండ్ పాప్ ఐమ్యాప్ అని చెప్పేసి ఒక హెడ్డింగ్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత కిందికి వచ్చి ఇది ఐమ్యాప్ యాక్సెస్. ఒకవేళ అది డిజేబుల్ ఉంటే ఎనేబుల్ చేయండి, ఎనేబుల్ ఉంటే డిజేబుల్ లో పెట్టుకోండి. సో ఆటోమేటిక్ గా అది చేసిన తర్వాత సేవ్ చేంజెస్ చేసేసేయండి. ఓకేనా? ఈ ఒక్క చేంజే మీరు జీమెయిల్ బాక్స్ లో చేసుకోవాలి ఒకవేళ ఫెయిల్ అయితే. ఓకే, క్లియర్? Yes. ఓకే, నౌ గో టు దిస్. దిస్ ఇస్ సక్సెస్. నౌ మనకు వచ్చేసి మన మెయిల్ బాక్స్ సక్సెస్ఫుల్ గా క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఒక శాంపుల్ ఈమెయిల్ ఒకటి పంపిద్దాం. కేస్ టైప్ నుంచి ఒక ఈమెయిల్ పంపిద్దాం. సో గో టు ద కేస్ టైప్, అప్లై లోన్, శాంపిల్ ఈమెయిల్ ఒకటి టెస్ట్ చేస్తున్నాను నేను. నిజంగా అసలు అది వర్క్ చేస్తుందా, వర్క్ అవుతుందా లేదా మెయిల్ బాక్స్ అని. మన ఇక్కడ రివ్యూలోకి వెళ్ళేసి మన ఇక్కడే ఫ్లో ఉంది కదా, ఈ ఫ్లో ఓపెన్ చేసి ఓకే ఒక షేప్ యాడ్ చేద్దాం. రివ్యూ కంటే రివ్యూలో కూడా ఇనిషియేట్ లో చేసేసుకోవచ్చు కదా. సో అట్లా వద్దు, ఇక్కడ రివ్యూలోనే కేసు ఇక్కడ ఒక యూజర్ కి అసైన్ చేస్తాం కదా, ఆ యూజర్ కి ఈమెయిల్ పంపించడం. అంటే దీనికంటే ముందు ఓకే షేప్స్ లోకి వెళ్తే మీరు చూసినట్లయితే ఆటోమేషన్ షేప్స్ లో ఇక్కడ సెండ్ ఈమెయిల్. ఓకే, ఈ షేప్ తీసుకోండి, తీసుకొని వీటన్నిటికి లింక్ ఇవ్వండి. జస్ట్ నార్మల్ గా టెస్ట్ చేస్తున్నాను నేను హౌ ఇట్ ఈస్ వర్కింగ్ అని. సో దీంట్లో కాన్ఫిగరేషన్స్ మనం ఇచ్చేస్తాము. సో టూ ఈమెయిల్ అడ్రస్ నేను మెయిల్ నాకే పంపించుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి హలో అని ఇస్తున్నా. మెసేజ్ సమ్ కస్టమ్ మెసేజ్ అంటే కంపోజ్ చేద్దాం సంథింగ్. ఓకే, ఏదో ఇచ్చేసా. క్లియర్? జస్ట్ క్లిక్ ఆన్ సబ్మిట్. ఇక్కడ ఇంటర్నెట్కి మళ్ళీ లింక్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ క్లిక్ ఆన్ సేవ్. ఒకసారి నార్మల్ గా ఫ్లో ఒకసారి ఎగ్జిక్యూషన్ చేద్దాము. సో ఈమెయిల్ అకౌంట్ ప్రాపర్ గా క్రియేట్ అయిందా లేదా అని చెప్పేసి నేను టెస్ట్ చేసుకుంటున్నా. అంటే ఆ మెయిల్ బాక్సే మనకి యూజ్ అవుతుందా లేదా అని.
Okay. Now go to the end user portal and apply loan. Enter some details. 6666. Search. Details ఒకటే వచ్చింది, రిమైనింగ్ రాలేదు. అకౌంట్ నెంబర్ ఏ ఒకటి ఇచ్చేసేయండి ఇవన్నీ కూడా. లోన్ అండ్ ఇంకా ఏమైనా ఉన్నాయి. సో అకౌంట్ నెంబర్ ఈజ్ నాట్ ఏ వ్యాలిడ్ స్ట్రింగ్ ఇంటీజర్ వాల్యూ. ఓకే, సంథింగ్ I'm giving okay ae.a.com and let us add address details. Show ID. Next to Telangana something 5,16 something ఇచ్చేస్తున్నా. సో పర్సనల్ డీటెయిల్స్ ఏమి ఇవ్వలేదు, ఆక్యుపేషన్ డీటెయిల్స్ ఇచ్చాను. కిందికి రండి, జస్ట్ క్లిక్ ఆన్ సబ్మిట్. ఈ సబ్మిట్ కొట్టంగానే ఏం జరుగుతుంది, మనకి రివ్యూ స్క్రీన్ లోకి వెళ్తుంది. రివ్యూ స్క్రీన్ లోకి వెళ్ళే ముందుగానే మన సెండ్ ఈమెయిల్ అనే ఫంక్షనాలిటీ వర్క్ అవ్వాలి. ఓకే, ఓకే క్లియర్. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి, రీసెంట్ యాక్షన్స్ హలో అని ఒక ఈమెయిల్ జనరేట్ అయింది. సార్ ఓపెన్ చేయండి. మన మెయిల్ బాక్స్ తీసుకోలేదు, డిఫాల్ట్ మెయిల్ బాక్స్ తీసుకుంది అదే. ఓకే, ఓకే మెయిల్ అయితే ట్రిగ్గర్ అయిపోయింది. ఓకేనా, సమ్ టైమ్స్ ఇక్కడ ఏం జరుగుతుందంటే తెగా డిఫాల్ట్ మెయిల్ బాక్స్ ఏదైతే ఉందో అది తీసుకుంది అది ఇంటిగ్రేషన్ దాంట్లో. సో ఈ మెయిల్ బాక్స్ తీసుకొని ఈ మెయిల్ బాక్స్ ప్రకారంగా దాన్ని సెండ్ చేసింది. లెట్ us do one thing. I want to update something here. Just click on this. Sometimes ఏం చేస్తున్నా, it is going to take little bit time అన్నమాట to configure all our details. Okay. ఓకే, కొంచెం సేపు తర్వాత ట్రై చేద్దాం ఇది. ఓకే, మన మెయిల్ బాక్స్ తీసుకొని ఓకే ఈమెయిల్ అకౌంట్ కాన్ఫిగరేషన్ అయితే వీఆర్ గోయింగ్ టు డూ ద కాన్ఫిగరేషన్ లైక్ దిస్. ఓకే, ఇప్పుడు ఈమెయిల్ అకౌంట్ కాన్ఫిగర్ చేసాము. ఓకే, ఈమెయిల్ అకౌంట్ కాన్ఫిగరేషన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ అండ్ దెన్ సబ్జెక్ట్ బాడీ సిగ్నేచర్. సో ఫస్ట్ బాడీ కాన్ఫిగర్ చేసుకోవాలి. బాడీని ఎట్లా మనం ప్రిపేర్ చేసుకోవాలి, బాడీని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ప్రిపేర్ ఈమెయిల్ బాడీ. సో ఈమెయిల్ బాడీ ప్రిపరేషన్ ఎట్లా చేయాలి? సో ఈమెయిల్ బాడీ ప్రిపరేషన్ మనం జనరల్ గా చేసుకునేటప్పుడు ఏంటంటే మనకి కరస్పాండెన్స్ రూల్స్ ఉన్నాయి. ఓకే, కరస్పాండెన్స్ రూల్స్, కరస్పాండెన్స్ అండ్ ఫ్రాగ్మెంట్స్, కరస్పాండెన్స్ ఫ్రాగ్మెంట్. ఓకే, ఈ రెండు రూల్స్ ను ఉపయోగించుకొని మనము వీఆర్ గోయింగ్ టు ప్రిపేర్ ద ఈమెయిల్ బాడీ. సో ఎట్లా చేస్తారు ఏంటిదంటే ఇక్కడ కరస్పాండెన్స్ అండ్ కరస్పాండెన్స్ ఫ్రాగ్మెంట్స్ మీరు చూసినట్లయితే రెండు సేమే, ఒకే దాని పర్పసే. ఓకే, రెండిట్లో కూడా మనం సబ్జెక్ట్ ఏదైతే మనం కాన్ఫిగరేషన్ ఏదైతే పెట్టుకుంటామో అంటే మ్యాటర్ ఏదైతే రాయాలనుకుంటున్నామో రెండిట్లో మ్యాటర్ రాసుకోవచ్చు. బట్ కరస్పాండెన్స్ లో మనం ఫ్రాగ్మెంట్ ని ఇంక్లూడ్ చేయొచ్చు, కానీ ఫ్రాగ్మెంట్ లోపల కరస్పాండెన్స్ ని మనం యాడ్ చేయలేము. ఓకే, కరస్పాండెన్స్ లోపల కరస్పాండెన్స్ ని యాడ్ చేసుకోవచ్చు, అదొకటి. అండ్ దెన్ కరస్పాండెన్స్ లోకి వచ్చేసరికి మీకు
సెక్షన్ ఇంక్లూడ్ చేయొచ్చు, పారాగ్రాఫ్ ని ఇంక్లూడ్ చేయొచ్చు, ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, అవి చూపిస్తాను నేను. తర్వాత ఫ్రాగ్మెంట్ లోకి వచ్చేసరికి ఓన్లీ 2 రూల్స్ మాత్రమే మనం ఇంపోర్ట్ చేయగలం. ఒకసారి మనం చూసినట్లయితే ఫస్ట్ సిగ్నేచర్ బిల్డ్ చేద్దాం. ఫస్ట్ సిగ్నేచర్ బిల్డ్ చేద్దాము. సో గో టు ద యాప్ స్టూడియో అండ్ దెన్ రైట్ క్లిక్ and correspondence rules are belongs to process category and then correspondence fragment. So select this. Raghav? Yep. ఇప్పుడు ఈ ప్రీవియస్ పేజ్ లో మనకి ఈమెయిల్స్ అన్ని @sample అలా ఉన్నాయి. ఇప్పుడు మనం క్రియేట్ చేసింది @gmail.com అని ఉంది కదా. ఫ్రమ్ అడ్రస్ కదా ఇది మనకి ఇప్పుడు 2 అడ్రస్ లో వెళ్ళిపోయింది, 2 జీమెయిల్. మనం ఏమనుకున్నాం, జీమెయిల్ నుంచి ఈమెయిల్ కి పంపించడం చూసాం కదా. అవును. బట్ మనకి ఇంతకు ముందు మన మెయిల్ బాక్స్ పైన డీటెయిల్స్ లో 2 ఈ అడ్రస్ ఉంది, ఫ్రమ్ ఏమో పెగా డిఫాల్ట్ అడ్రస్ తీసుకుంది కదా. నేను ఫ్రమ్ అడ్రస్ 2 అడ్రస్ అదే ఇచ్చున్నా. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది ఫ్రమ్ అడ్రస్. ఓకే, నేను 2 అడ్రస్ కూడా కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు 2 అడ్రస్ కూడా ఆ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చా. ఓకే ఓకే. సో ఇది gmail.com కదా రాఘవ్. ఈమెయిల్ అదే ఎలక్ట్రానిక్ mail.com మనం చేయొచ్చా? అక్కడ ఈమెయిల్ అడ్రస్ అని పెట్టినప్పుడు అంటే ఎలా? ఈమెయిల్ అడ్రస్ అంటే అర్థం కాదు, ఎలక్ట్రానిక్ మెయిల్ అంటే అర్థం కాలేదు. అంటే ఇప్పుడు ఈమెయిల్ అడ్రస్ అని క్లిక్ చేసినప్పుడు @gmail అని ఎలా యాక్సెప్ట్ చేస్తుంది అని అంటున్నాను. అది ఈమెయిలే కదా, జీమెయిల్ అడ్రస్ కూడా. అంటే మనం జీమెయిల్ SMTP సెలెక్ట్ చేసినాం కాబట్టి అది ఇక్కడ డిఫాల్ట్ జీమెయిల్ తీసుకుంది. ఓకే ఓకే, అలా ఏం కాదు. సో మీకు సంబంధించిన ఏ ఈమెయిల్ అడ్రస్ అయినా ఇవ్వచ్చాడా. మీ ఇన్ఫోసిస్ అడ్రస్ ఇచ్చుకోండి, లేకపోతే మీ క్యాప్జెమినీ అడ్రస్ ఇచ్చుకోండి, ఎనీథింగ్ యూ కెన్ గివ్. ఓకే, మీరు రియల్ టైమ్ లోకి వెళ్ళేసరికి ఈ కాన్ఫిగరేషన్ ఏమవుతుందంటే, ఈ కాన్ఫిగరేషన్ ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాంక్ ఆఫ్ అమెరికా కస్టమర్ కి వర్క్ చేస్తున్నారు అనుకో, దే ఆర్ గోయింగ్ టు గివ్ దేర్ ఈమెయిల్ అడ్రస్. సో admin@boa.com. అప్పుడు ఫ్రమ్ అడ్రస్ వచ్చేసి admin@boa.com అవుతుంది. ఫస్ట్ ఇనిషియల్ కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు వాళ్ళ SMTP కాన్ఫిగర్ చేస్తాము. సో వాళ్ళ దగ్గర నుంచి ఎనీ ఈమెయిల్ కి పంపించుకోవచ్చు, అంటే ఆ డిఫాల్ట్ ఈమెయిల్ నుంచి ఎనీ ఈమెయిల్ ఎక్కడికైనా పంపించవచ్చు. బట్ మనకు రియల్ టైమ్ లోకి వచ్చేసరికి సినారియో బేస్డ్ 2 అడ్రస్ ఫామ్ చేసుకుంటాం. ఓకే ఓకే. 2 అడ్రస్ యాజ్ ఆఫ్ నౌ యాక్చువల్లీ ఐ హార్డ్ కోడెడ్. బట్ రియల్ టైమ్ లోకి ఎట్లా ఉంటదంటే ఇట్ షుడ్ బి డైనమిక్. ఒకసారి ఏమో శ్వేతకు పంపించమంటది, ఒకసారి ఏమో రౌళికి పంపించమంటది, ఒకసారి ఏమో రాఘవేంద్ర పంపించమంటది. అవి డైనమిక్ గా మారిపోతుంటాయి. ఇక్కడ మీరు ఇంకా ఆప్షన్ చూసినట్లయితే ఫీల్డ్ అంటే ఇదేంటి, ఫీల్డ్ సెలెక్ట్. ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ సెలెక్ట్ చేసావు కాబట్టి డైరెక్ట్ వాల్యూ హార్డ్ కోడ్ చేయగలిగా నేను. ఇక్కడ ఫీల్డ్ అని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఏదైనా ప్రాపర్టీ ఇస్తే ఆ ప్రాపర్టీలో ఈమెయిల్ అడ్రస్ ఏదైతే ఉంటుందో అది తీసుకుంటది. యు అండర్స్టాండ్ వాట్ ఐ మీన్? ఇప్పుడు క్లిప్ బోర్డ్ మీద PY వర్క్ పేజ్ డాట్ సమ్ ID ఈక్వల్ టు ఈమెయిల్ అడ్రస్ ఉంది, shweta@gmail.com అని ఉంది. ఓకే, అప్పుడు నేను ఇక్కడ ఫీల్డ్ అని ఎంటర్ చేసినప్పుడు నేను ఇక్కడ ఏమని ఇవ్వాలంటే PY వర్క్ పేజ్ డాట్ ID అని ఇస్తా. అంటే ఆ ప్రాపర్టీ మీద ఏ వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూ తీసుకుంటది. సో పార్టిసిపెంట్స్ ఇవి రిక్వైర్మెంట్ మారుతుండే. ఇక్కడ చూడండి యూజర్ రెఫరెన్స్ అన్నప్పుడు, సో మనం ఏమైనా రెఫరెన్సెస్ అంటే ప్రాపర్టీ స్పెసిఫిక్ ఏమైనా రెఫరెన్సెస్ క్రియేట్ చేస్తే ఇట్ ఈస్ గోయింగ్ టు ఆస్క్. ఒకవేళ పార్టిసిపెంట్స్ అంటే కస్టమరా ఓనరా, ఇవి వచ్చేసి డేటా పార్టీస్. మీరు వర్క్ పార్టీస్ వినే ఉంటారు. ఓకే, ఆ సబ్జెక్ట్ రిలేటెడ్. ఇప్పుడు మనకి సిస్టమ్ జనరేటర్ మెయిల్స్ అని వస్తాయి కదా రాఘవ్, అవి ఇలాంటి పోర్టల్స్ నుంచి వస్తాయా? సిస్టమ్ జనరేటెడ్ అంటే ఇప్పుడు మనకి ఆటోమేటిక్ సిస్టమ్ జనరేటెడ్ ఈమెయిల్స్ వస్తాయి. ఇప్పుడు మనం ఏదైనా అప్లికేషన్ సబ్మిట్ చేసాం అనుకోండి. దిస్ ఈస్ ఎ సిస్టమ్ జనరేటెడ్ ఈమెయిల్, ప్లీజ్ డోంట్ రెస్పాండ్. Example, if a case is allocated to a user,
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు Okay. రవళికి కేసు అసైన్ అయింది అనుకోండి. ఓకే, రవళికి ఒక ఈమెయిల్ వెళ్ళాలి ఇమీడియట్ గా. సో డియర్ రవళి, so and so case ID is allocated to you, please log in into the Pega and verify, please take the necessary action on it. Kinda, this is system generated email, don't respond. Not reply. Yeah. ఆమె ఆ కాన్ఫిగరేషన్ చేసేస్తాం. ఆ సబ్జెక్ట్ ఎంత యాడ్ రాస్తాం. ఇప్పుడు నేను చెప్పిన మ్యాటర్ అంతా ఎక్కడ రాస్తామంటే ఈ కరెస్పాండెన్స్ లో రాస్తాం. ఓకే, ఇక్కడ మెసేజ్ నేనేం చేశాను, కస్టమ్ మెసేజ్ రాశా. ఓకే, లేదనుకుంటే నేను ఏదైనా ఒక కరెస్పాండెన్స్ అడుగుతుంది, కరెస్పాండెన్స్. ఇప్పుడు నేను ఒక కరెస్పాండెన్స్ ఇక్కడ క్రియేట్ చేసి నేను అది ఇక్కడ ఇస్తా. సో చూపిస్తా ఉండండి. ఓకే, సో మీ డౌట్ అయితే క్లియర్ కదా? yes Raghav. Okay, that's fine. Now let's create the correspondence fragment. So correspondence fragment లో signature కదా, ఈమెయిల్ సిగ్నేచర్. ఓకే, సో ఇక్కడ కరెస్పాండెంట్ టైప్స్ వచ్చేసి మనకి డిఫాల్ట్ గా ఇవి 4 ఉంటాయి. ఈమెయిల్, ఫ్యాక్స్, మెయిల్, ఫోన్ టెక్స్ట్. ఈమెయిల్ అంటే మీకు తెలిసిందే, ఎలక్ట్రానిక్ మెయిల్. అంటే మనం ఇప్పుడు ఏదైతే మెయిల్ ఐడీస్ ఉన్నాయి కదా, ఆ సింటాక్స్ అన్ని ఈమెయిల్ అంటారు, కరెస్పాండెన్స్ టైప్. ఫ్యాక్స్ అంటే మీకు అందరికి తెలిసిందే, ఫ్యాక్స్ పంపిస్తుంటాం కదా అది. మెయిల్ అంటే ఏంది, ఎనీవన్ కెన్ టెల్? What is mail? What is the difference between email and mail? Email is like మనం వెబ్ పేజ్ ఆర్ పోర్టల్స్ నుంచి కూడా డాటాని పంపించుకోవచ్చు. ఓకే, మెయిల్ ఈజ్ లైక్ ఇండివిజువల్ యూజర్. నో. సో నేను ఇక్కడ కూడా నేను ఈమెయిల్ ఇండివిజువల్ యూజర్ కి ట్రిగ్గర్ చేస్తున్నా కదా. యా, మరి ఎక్కువ ఆలోచించొద్దు. మెయిల్ అంటే మన పోస్ట్ ద్వారా పంపిస్తాను చూడండి. పోస్ట్, ఓకేనా? కెన్ యూ ఎలాబొరేట్ రాఘవ్? మన పోస్ట్, మనకు పోస్టల్ వస్తాయి కదండి, మన లెటర్స్, పోస్ట్ మెయిల్స్. ఓకే ఓకే ఓకే, అంటే ఇది ఎలా వర్క్ అవుతుందండి ఏడా అంటే, జస్ట్ ఏం చేస్తారంటే థర్డ్ పార్టీ సిస్టమ్ ఉంటది. ఓకే, డౌన్ స్ట్రీమ్ వాళ్ళే వేరే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏం చేస్తారంటే ఈమెయిల్ నోటిఫికేషన్స్ అన్ని పంపిస్తారు. వాళ్ళ పని ఏంటంటే మనం పంపించిన దాన్ని ప్రింట్ చేసి దాన్ని మనం ఇచ్చిన ఈమెయిల్ కి, ఈమెయిల్ కదా అడ్రస్ కూడా ఉంటుంది దాంట్లో, ఆ అడ్రస్ కి దాన్ని కొరియర్ చేయటము, లేకపోతే ఇండియా పోస్ట్ ద్వారా పంపించడం, ఇట్లా చేస్తారు. ఓకే ఓకే, నెక్స్ట్ ఫోన్ టెక్స్ట్ అంటే వాట్ యు మీన్ బై ఫోన్ టెక్స్ట్? మన ఎస్ఎంఎస్ లో. ఓకే ఓకే, క్లియర్. నౌ ఇక్కడ వచ్చేసి వీఆర్ గోయింగ్ టు సెలెక్ట్ ద ఈమెయిల్, క్రియేట్ అండ్ ఓపెన్. సో ఇక్కడ చూడండి, ఇవి వీ హ్యావ్ ద డిఫరెంట్ ఆప్షన్స్. మీరు చూస్తుంటే ఫాంట్ సైజు అండ్ దెన్ ఇన్సెట్, ఏమైనా బుల్లెటెడ్ లిస్ట్ ఏమైనా యాడ్ చేయాలన్నా, ఇవన్నీ మీరు మనం జనరల్ గా ఈమెయిల్ కంపోజ్ చేసుకునేటప్పుడు చేసుకుంటా ఉంటాం. ఓకే, ఏదైనా ఇమేజ్ అప్లోడ్ చేయాలన్నా, ఏదైనా టేబుల్ ఏదైనా బిల్డ్ చేయాలన్నా, మీరు చూసినట్లయితే చూసారా, టేబుల్ వచ్చేసింది, డిలీట్ ద టేబుల్. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ జనరల్ మీరు ఆప్షన్ చూడండి. ఏమన్నా అటాచ్ లింక్ ఏదన్నా యాడ్ చేయాలన్నా, మీరు ఇక్కడ మెయిన్ గా చూసుకోవాల్సిన ఆప్షన్స్ వచ్చేసి ఇన్సర్ట్ ప్రాపర్టీ ఒకటి, అంటే ప్రాపర్టీ వాల్యూ యాడ్ చేయడం. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇన్సర్ట్ రూల్. ఇక్కడ ఈ ఇన్సర్ట్ రూల్ చేసినట్లయితే మనం ఇప్పుడు చేసేది కరెస్పాండెన్స్ ఫ్రాగ్మెంట్ కదా. ఇన్సర్ట్ రూల్ లో వీ కెన్ సి ఓన్లీ 2 రూల్స్ వీ కెన్ యాడ్. ఒకటి పారాగ్రాఫ్, ఇంకోటి వచ్చేసి సెక్షన్. ఇవి 2 మాత్రమే మనం చేయగలం. ఒకవేళ మీరు కరెస్పాండెన్స్ కింద చూసుకున్నారనుకో, వీ కెన్ డూ 4 టైప్స్ ఆఫ్ రూల్స్. అవి పారాగ్రాఫ్, సెక్షన్, కరెస్పాండెన్స్ ఫ్రాగ్మెంట్ 4 ఉంటాయి. కరెస్పాండెన్స్, మెయిన్ ఈమెయిల్. సో ఇది కూడా మన టైప్ వచ్చేసి ఈమెయిల్ టైపే. ఓకే,
సో మీరు ఇక్కడ చూసినట్లయితే దీన్ని చూడండి, we have 4 options. ఓకేనా? సో దట్ ఈస్ ఓన్లీ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఫ్రాగ్మెంట్ అండ్ కరస్పాండెన్స్ రూల్. ఓకే, నౌ లెట్స్ కమ్ టు హియర్. సో మనకు వచ్చేసి ఇక్కడ ఏది అవసరం లేదు, మనం ఏం చేయాలి, జస్ట్ సిగ్నేచర్ యాడ్ చేయాలి. థ్యాంక్స్ BOA లోన్స్ టీమ్ తర్వాత దిస్ ఇస్ ద సిగ్నేచర్. ఇప్పుడు ఈ సిగ్నేచర్ మనకి ఎట్లా కావాలంటే అట్లా మనం చేసుకోవాలి. బోల్డ్, ఇటాలియన్ లెటరింగ్, అండ్ ఇఫ్ యూ వాంట్ ఇంక్రీజ్ ద సైజ్ లిటిల్ బిట్ మోర్, ఇంక్రీజ్ చేసాము. ఇంకా కలరింగ్ కూడా బ్యాక్గ్రౌండ్ కలర్ మారుద్దాం. ఇక్కడ చూడండి, స్పెల్ చెక్, బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఇక్కడ ఉంటుంది ఆప్షన్స్ లో. ఓకే, దిస్ ఇస్ ఫైన్. ఓకే, ఫర్ నౌ. ఓకే, జస్ట్ క్లిక్ ఆన్ సేవ్. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఈ మెయిన్ ఈమెయిల్కి వచ్చేసి, సో ఫస్ట్ మనకు వచ్చేసి డియర్ కస్టమర్ ప్లీజ్ ఫైండ్ యువర్ అకౌంట్ డీటెయిల్స్ అని ఇద్దాం. అకౌంట్ డీటెయిల్స్. ఓకే, సో అకౌంట్ డీటెయిల్స్ సెక్షన్ ఒకటి యాడ్ చేద్దాం. మనకు అకౌంట్ డీటెయిల్స్ సెక్షన్ ఆల్రెడీ ఉందిగా, సో విల్ ఇంక్లూడ్ ద సెక్షన్. సో ఇక్కడికి వచ్చి అకౌంట్ డీటెయిల్స్ లేదా, ఈ క్లాస్ లో లేదు. ఐ థింక్ ఇట్ ఈస్ ఇన్ ద లోయర్ క్లాస్. ఒకసారి సెక్షన్ లోకి వెళ్తే ఇనిషియేట్ క్లైమ్, ఇనిషియేట్ లోన్. సో లేదనుకుంటే మనం అయితే ఇది యాక్చువల్లీ లోన్ వర్క్ లో ఉంది, అందువల్ల ఇట్ ఈస్ నాట్ టేకింగ్. ఒక పని చేద్దాం, లెట్ మీ చేంజ్ ద క్లాస్ ఫర్ దిస్. వర్క్ లో కాకుండా కింద క్రియేట్ చేద్దాము, లోన్స్ లో క్రియేట్ చేస్తున్నా. ఎందుకంటే మన రూల్స్ అన్ని ఆల్మోస్ట్ లోన్స్ లో ఉన్నాయి, అందువల్ల ఇట్ ఈస్ నాట్ టేకింగ్. మెయిన్ మెసేజ్ నేమ్ ఏదో ఒకటి ఇచ్చేసేయండి. సో కరస్పాండెన్స్ టైప్ వచ్చేసి ఈమెయిల్, జస్ట్ క్రియేట్ అండ్ ఓపెన్. ఇక్కడ కస్టమర్ ప్లీజ్ ఫైండ్ యువర్ డీటెయిల్స్. ఓకే, సో ఇక్కడ ఒక సెక్షన్ ని ఇంక్లూడ్ చేద్దాం. ఇది ఒక సెక్షన్ మనం చూసినట్లయితే address details. Okay, customer details. Dot account details ఇస్తున్నాను. లోన్ డీటెయిల్స్ ఇస్తున్నా.
పేజ్ వచ్చేసి PY వర్క్ పేజ్. ఫస్ట్ క్లిక్ ఆన్ సేవ్ అండ్ దెన్ ఇక్కడ మనకి సిగ్నేచర్ రావాలి. సో సిగ్నేచర్ రావాలంటే అగైన్ సిగ్నేచర్ ఏ టైప్ లో క్రియేట్ చేసాం, ఫ్రాగ్మెంట్ లో క్రియేట్ చేస్తున్నాం. జస్ట్ క్లిక్ ఆన్ డౌన్ యారో. వాట్ ఈస్ దట్ రూల్ నేమ్? మనం క్రియేట్ చేస్తుండే ఫ్రాగ్మెంట్ ఈమెయిల్ సిగ్నేచర్, రైట్? ఈమెయిల్ సిగ్నేచర్. Save this. Content of stream definition PY workspace is undefined in KSN classes అని వస్తుంది. PY workspace ఇక్కడ డిఫైన్ చేయలేదు మీరు అని చెప్తుంది అది. ఓకే, KSN క్లాసులు డిఫైన్ చేశాం కదా. పేజ్ నేమో క్లాస్ నేమో. So this సో సేవ్ అయింది. ఇప్పుడు ఈ కరెస్పాండెన్స్ రూల్ ఏదైతే ఉందో దీన్ని మనం తీసుకెళ్ళి ఇందాక ఫ్లో కాన్ఫిగర్ చేశాను చూడండి, అక్కడ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ కస్టమ్ అని ఇచ్చాను నేను. కరెస్పాండెన్స్ డౌన్ యారో క్లిక్ చేస్తే మెయిన్ మెసేజ్ ఇదే కదా మంది మనం క్రియేట్ చేసింది. సో జస్ట్ సెలెక్ట్ దట్. వాయిస్ బ్రేక్ అయింది. మరి వాయిస్ బ్రేక్ అయింది. వాయిస్ బ్రేక్ అవుతుందా? ఇప్పుడు క్లియరా? ఇప్పుడు వస్తుందండి? యా. ఓకే, జస్ట్ ఏం చేయలేదు, ఇక్కడ కరెస్పాండెన్స్ ఏదైతే క్రియేట్ చేసామో ఈ కరెస్పాండెన్స్ ని ఏం చేస్తున్నాం అంటే ఈ ఫ్లో లోకి మనం కాన్ఫిగర్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఒక కేస్ క్రియేట్ చేద్దాము. అకౌంట్ నెంబర్, కాంటాక్ట్ నెంబర్, దెన్ అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వలేదు. లోన్ డీటెయిల్స్ ఇద్దాము. లోన్ టైపు ఎన్యూరు. ఓకే, కిందికి వస్తే ఆక్యుపేషన్ వచ్చేసి బిజినెస్. జస్ట్ క్లిక్ ఆన్ సబ్మిట్. ఓకే, రివ్యూ లోన్ అసైన్మెంట్స్ కదా ఇవి. ఇక్కడికి రండి, మెయిన్ మెసేజ్ సిస్టమ్ ఒకసారి ఓపెన్ చేయండి. చూడండి మన డీటెయిల్స్ వచ్చేసాయి. ఇవేనా మనం ఇచ్చింది? క్లియరా? ఇవే కదా మన లోన్ టైప్. ప్లీజ్ ఫైండ్ యువర్ లోన్ డీటెయిల్స్. యువర్ డీటెయిల్స్ అనేది యువర్ లోన్ డీటెయిల్స్ అని. లోన్ టైప్, లోన్ అమౌంట్ అండ్ tenure. This is how actually we can trigger the emails from the flow. Any doubts here? ఇలా అవుట్ బౌండ్ మెయిల్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ కంప్లీట్ గా బయట మెయిల్స్ కి పంపాలంటే కూడా ఇదే ప్రొసీజరా? బయట మెయిల్ ఇప్పుడు నేను బయట మెయిల్కే పంపిస్తున్నాం కదా.
జీమెయిల్ కే పంపిస్తున్నా కదా నేను. ఇప్పుడు యాక్చువల్లీ బయట మెయిల్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ సర్వర్ నీడ్స్ టు యాక్సెప్ట్. ఎక్స్టర్నల్ ఈమెయిల్స్ కి మెయిల్ పంపించడానికి నీ క్లయింట్ సర్వర్ నీడ్స్ టు యాక్సెప్ట్ ఫస్ట్. ఓకే, నీ డొమైన్ యాక్సెప్ట్ చేసిందంటే నెక్స్ట్ అవతల వాళ్ళ డొమైన్ యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ అమెరికా అనేది మీ డొమైన్, ఇప్పుడు మా డొమైన్ ఇన్ఫోసిస్ అనుకో. సో ఇన్ఫోసిస్ వాడు బ్యాంక్ ఆఫ్ అమెరికా అనే ఈమెయిల్ @bankofamerica.com అంటే కొంతమంది ఏం చేస్తారంటే వాటిని బ్లాక్ చేసి పెట్టేస్తారు. అంటే వాళ్ళ నుంచి ఏ మెయిల్ వచ్చినా ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి డెలివర్డ్. అర్థమవుతుందా? ఆ కంపాటబిలిటీ ఉండాలి, లేకపోతే మెయిల్స్ వెళ్ళిపోతాయి. దీనికి ఏం రిస్ట్రిక్షన్ ఏం లేదు. ఎనీ డౌట్ రౌలీ? హలో, is there? రౌలీ, are you there? హలో, విష్ణు వినిపిస్తుందా? నాకు వినిపిస్తుంది. Okay. Okay, this is one process. Okay, how we can send out the emails by using the flow. Okay, అయితే ఇప్పుడు let us see ఇదొక వే. అయితే ఇంకొక వే వచ్చేసి డైరెక్ట్ గా యాక్టివిటీస్ మనం రన్ చేయొచ్చు. ఓకే, సో యాక్టివిటీ by using activity. By using activity వాడాలంటే Pega defaultly provided some sample activities to send the email notifications. So first one వచ్చేసి send email notification అని చెప్పేసి అని ఒక OOTB యాక్టివిటీని ఇచ్చేసింది. ఓకే, సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్. మీరు ఒకసారి దీన్ని ఓపెన్ చేయండి. దీంట్లోనే డిఫాల్ట్ గా అన్ని కాన్ఫిగరేషన్స్ కి తగ్గట్టుగా వాళ్ళు పారామీటర్స్ బిల్డ్ చేసి ఇచ్చేస్తుంటారు. దీనికి ఈ పర్టికులర్ రూల్ కి మనం చేయాల్సిన పని ఏంటిదా అంటే జస్ట్ వచ్చేసి మనకి పారామీటర్స్ మాత్రం పాస్ చేయాల్సి వస్తుంది. చూడండి, ఈ పారామీటర్స్ ఏ పారామీటర్స్ అడుగుతుందో టు అడ్రస్, ఫ్రమ్ అడ్రస్, సబ్జెక్టు, మెసేజ్, పాస్వర్డ్, SMTP హోస్ట్, ఓకే, SMTP పోర్ట్, ఇటన్నీ కూడా అడుగుంది. చూసారా? సో ఇప్పుడు మనం ఒక ఫ్రెష్ యాక్టివిటీ ఒకదాన్ని బిల్డ్ చేద్దాం. లెట్ us బిల్డ్ వన్ ఫ్రెష్ యాక్టివిటీ. సో ఈ పారామీటర్స్ అన్ని మళ్ళీ ఎక్కడ మాన్యువల్ గా కాన్ఫిగర్ చేసుకుందాం. అందుకని చెప్పేసి let us save as this particular activity. Send sample email. ఓకే, పేరు మార్చుకున్నాను. దీన్ని @base క్లాస్ లో కాకుండా మన క్లాస్ లో పెట్టుకుందాం. పెగా డిఫాల్ట్ ఇచ్చింది కదా, అది అట్లా కాకుండా మన రూల్ మన క్లాస్ లో పెట్టుకుందాం. మన రూల్ అనుకొని. ఓకే, సో రూల్ సెట్ నేను మార్చట్లేదు. జస్ట్ క్లిక్ ఆన్ క్రియేట్ అండ్ ఓపెన్. ఓకే, ఈ జావా స్టెప్ మనకు అవసరం లేదు. ఐఎమ్ గోయింగ్ టు రిమూవ్ దిస్. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలి? ఇందాక మాట్లాడాం, ఒక ఈమెయిల్ పంపించాలంటే ఫస్ట్ ఫ్రమ్ అడ్రస్, టు అడ్రస్, సబ్జెక్ట్, బాడీ, సిగ్నేచర్ ఇవన్నీ కావాలి. ఓకే, అట్ ద సేమ్ టైం సర్వర్ డీటెయిల్స్, పోర్ట్ కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ కావాలి. అందువల్ల ఫస్ట్ అవన్నీ కూడా ఈ పారామీటర్స్ మీద మనం సెట్ చేయాలి. ఓకే, దానికోసరంగా ఫస్ట్ ఐఎమ్ డూయింగ్ యాజ్ ఏ ఒక ప్రాపర్టీ సెట్ చేస్తున్నా. ప్రాపర్టీ సెట్ చేస్తున్నాం. ప్రాపర్టీ సెట్ ని ఎక్స్పాండ్ చేస్తే డౌన్ యారో క్లిక్ చేస్తే పారామీటర్స్ వస్తుంది. ఫస్ట్ ఫార్మ్ డాట్ ఫ్రమ్ అడ్రస్. ఫ్రమ్ అడ్రస్ ఏంటి మనకి? ఇందాక మనం ఈమెయిల్ అకౌంట్ చూసుకుంటే
So I'm taking this email address. Hard coding, huh? Around from అయిపోయింది 2 కూడా అదే ఇచ్చాను. నెక్స్ట్ సబ్జెక్ట్ just click on save. ఓకే, నెక్స్ట్ ఇంకా సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత ఇంకేం యాడ్ చేయొచ్చు? మెసేజ్ వీ కెన్ యాడ్, విల్ యాడ్ ఇట్ లేటర్. సో పాస్వర్డ్ ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్, పాస్వర్డ్ ఒకటి ఏదో ఒకటి ఇవ్వండి. దెన్ ఇంకా ఇది ఆపితే ఇంకొక ప్రాపర్టీ సెట్ పెట్టండి. SMTP హోస్ట్ ఇవ్వాలి కదా. వాట్ ఈస్ ద SMTP హోస్ట్? సో this is the SMTP host. నెక్స్ట్ పోర్ట్, SMTP పోర్ట్ ఏముంది? 587. నెక్స్ట్ రిప్లై టు, ఇవన్నీ అవసరం లేదు. ప్రియారిటీ, ఈ స్టోర్, ఎన్క్రిప్ట్ మెయిల్, SSL. ఓకే, దిస్ ఈస్ క్లియర్. ఓకే, ఇంతవరకు ఫైన్. ఎంత చేసాం కానీ మనము ఇంకా మెసేజ్ సెటప్ చేయలేదు. మన మెసేజ్ దేంట్లో ఉంది? కరస్పాండెన్స్ లో ఉంది. సో కరస్పాండెన్స్ రూల్ ని మనం యాక్టివిటీలో కాల్ చేయాలంటే ప్రాపర్టీ డాష్ సెట్ డాష్ కార్ అనే మెథడ్ ఒకటి ఉంటుంది. ఈ మెథడ్ వాడితే ఇది కరస్పాండెన్స్ రూల్ ని మనం యాక్టివిటీలో కాల్ చేయడం కోసం ఉపయోగపడుతుంది. ఫారం డాట్ మెసేజ్ కరస్పాండెన్స్ సిస్టమ్ మెయిన్ మెసేజ్, ఇది వచ్చేసి కరస్పాండెంట్ టైప్ వచ్చేసి ఈమెయిల్. క్లియరా? సో నౌ వీఆర్ గుడ్ విత్ ఆల్ ద పారామీటర్స్. వాట్ ఆర్ ద రిక్వైర్డ్ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటితో కూడా వీఆర్ ఫైన్. ఇప్పుడు ఇందాక మెన్షన్ చేసే కదా, పెగా డిఫాల్ట్ గా దే ప్రొవైడెడ్ వన్ యాక్టివిటీ. వాట్ ఈస్ దట్ యాక్టివిటీ? send email notification activity. So how will call one activity from another activity? How will call? If you want to call one activity from another activity, what are the methods do we have? Ante we have call method, branch method, queue method. So ikkada call method vadutunna. Call ఎక్కడుంది? @base class లో send email. కాల్ సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసాం. సెలెక్ట్ చేసి ఒకసారి పారామీటర్స్ చూసినట్లయితే ఇవన్నీ కూడా ఇట్ ఈస్ ఆస్కింగ్. నెక్స్ట్ వీటిల్లో
param.html మెసేజ్ ఒకటి ట్రూకి సెట్ చేయాలి. ఇది ఓకే, ఈ చెక్ బాక్స్ ఒకటి ట్రూ సెట్ చేయాలి. ఓకే, అది ఇక్కడ సెట్ చేద్దాం. అన్ని పారామీటర్స్ సెట్ ఇచ్చాం కదా. param.html మెసేజ్ వచ్చేసి ట్రూ. ఇంకేం అవసరం లేదు, ఎవ్రీథింగ్ వీ కెప్ట్ ఆన్ ది parameter page. Just I am enabling this checkbox. Go to this, save. ఇది కూడా తీసేస్తున్నా. We are not running inside the activity, right? సో ఇప్పుడు ఈ యాక్టివిటీని మనం ఏం చేద్దామంటే we can call inside our flow. సో send sample email. సో మన ఫ్లో వచ్చేసి what is our flow? రివ్యూ లోను. సో నేను ఇక్కడ ఈ షేప్ తీసేస్తున్నాను. I'm going to use the which shape we use to call the activity inside the flows. We have to use the utility. Okay, utility. Remove this. Okay, that activity type is not utility. That's what it is not showing here. Go to there and change the activity type to utility. ఓకే, ఒకసారి మనం చూసినట్లయితే యాక్టివిటీ పారామీటర్స్ అన్ని అడిగేస్తుంది. మనం ఇవ్వాల్సిన అవసరం లేదు ఇక్కడ, ఎందుకంటే అవన్నీ కూడా ఆడిచ్చేసాం కదా. ఈ యాక్టివిటీలోకి వెళ్ళి ఒకసారి ఏం చేద్దామంటే we'll remove those as not required. ఓకే, ఎందుకంటే మనం ఆ యాక్టివిటీలో నుంచే పంపిస్తున్నాం కాబట్టి I'm changing this to no. Okay, seems it will be good. So this is fine. Okay, delete this. Okay, fine. Just save the flow. And run the case. ఎక్కడ ఇవన్నీ కూడా మనకి అవసరం లేదు. మనకి మెయిన్ కస్టమర్ డీటెయిల్స్ కదా, లోన్ డీటెయిల్స్ ఇచ్చున్నాం. సో ఎంటర్ ద లోన్ డీటెయిల్స్. ఐఎమ్ చూసింగ్ దిస్ టు వెహికల్ 23 రెన్యూవల్ వచ్చేసి 12 months and occupation type as job. Just click on submit.
ఓకే, ఎక్కడ కాన్ఫిగర్ అయింది అది అటాచ్మెంట్. I need to see it. Send sample email. Go to this steps. ఒకసారి ట్రేస్ చేస్తున్నా నేను. Okay, now let us execute the flow. So hope you understand what we are doing here. సో జస్ట్ ఈ యాక్టివిటీలో ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ పారామీటర్ అన్ని వాల్యూస్ ఏవైతే ఇన్పుట్ వాల్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా పారామీటర్ వాల్యూస్ గా హార్డ్ కోడ్ చేసుకున్నాము. ఈ పారామీటర్స్ గా అంటే ఇక్కడ మనం ఇక్కడ ఈ చెక్ బాక్స్ ఎనేబుల్ చేసాం. ఆ చెక్ బాక్స్ ఎనేబుల్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఈ పారామీటర్ పేజ్ మీద ఉండే వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ యాక్టివిటీకి ఇన్పుట్ పారామీటర్స్ గా డిఫాల్ట్ గా వెళ్ళిపోతాయి. Okay, fine, it's good. All steps are good. Email notification also sent. అటాచ్మెంట్ ఇక్కడ చూపించడం లేదు, బట్ అదైతే సక్సెస్ అయింది. సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్ ఇస్ గుడ్. పారామీటర్ పేజ్ మీద మీరు చూసినట్లయితే అన్ని వాల్యూస్ ఇక్కడ సెట్ అయి ఉంటాయి. ఒకసారి మెయిల్ బాక్స్ చూస్తున్నా. చూడండి మెయిల్స్ వచ్చాయి నాకు. వాట్ ఈస్ ద సబ్జెక్ట్ వి ప్రొవైడెడ్? What is the subject we provided? If you see, go to the activity. What is the subject we gave? Subject ekkada ichcham configure chesama. So hello team, we are testing. This is the subject we provided. Okay, so ippudu na mail box loki velli okasari mails chuste we get the email. ఓకే, సెకండ్ దానికి మనం ఈ డీటెయిల్స్ ఏమి ఇవ్వలేదు. ఫస్ట్ మెయిల్లో డీటెయిల్స్ ఇచ్చాము. క్లియరా? రవళి, విష్ణు, శ్వేత, నిద్ర వస్తుందా? సో ఇక్కడ ఏదన్నా సబ్జెక్ట్ చేంజ్ చేద్దాం, లేకపోతే మెగా టెస్టింగ్ అని పెడుతున్నా. So let us execute this flow by running the case type. Just loan details ఇద్దాము, బ్లాంక్ ఇవ్వకుండా, ఎందుకంటే ఈమెయిల్లో ఇవే వెళ్తున్నాయి కదా. So that's what. Okay, just to occupation details, job title, and then send. I click on the submit.
సో మెయిల్ వచ్చింది చూసారా, అండ్ కేస్ ఐడి కూడా ఇచ్చాను నేను. .py ఐడి అని ఇచ్చాను కదా ఇక్కడ. వాట్ ఈస్ ద కేస్ ఐడి విచ్ వి క్రియేటెడ్ నౌ? Pega testing BL 6005. Is that case ID is created? Yes. Okay. Subject lo case ID వచ్చేటట్టు కూడా ఇచ్చాం. ఓకేనా? ఇవి మన ఇచ్చిన డీటెయిల్స్. This is how we need to send out the email notifications. Okay. సో అయితే ప్రస్తుతానికి ఇక్కడ ఈ వాల్యూస్ ఏం చేసామంటే హార్డ్ కోడ్ చేసాం. బట్ వీ షుడ్ నాట్ హార్డ్ కోడ్ దీస్ వాల్యూస్. హార్డ్ కోడ్ చేయకుండా ఈ వాల్యూస్ ని మనము డైనమిక్ గా తీసుకోవాలి. దానికి డిఎస్ఎస్ రూల్స్ అంటే డైనమిక్ సిస్టమ్ సెట్టింగ్స్ అని ఒక రూల్స్ సపరేట్ గా ఉన్నాయి. విల్ డిస్కస్ దోస్ టుమారో.